ఒక్కసారి మొత్తం ప్రపంచం మన దిక్కు చూసేలా చేస్తే ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్, వాళ్ళ టెక్ సిఇఓస్ అండ్ ఫౌండర్స్ ఎంతో మంది ఎవరైతే ఇప్పుడు టెక్ రెవల్యూషన్ డ్రైవ్ చేస్తారో వాళ్ళందరినీ మనం ఇండియాకు పిలిపించినాం. అండ్ పిలిపించి మన దగ్గర ఏఐ ఎలా నడుస్తుంది అనేది వాళ్ళకి చూపించి ఇండియాలో ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేద్దాం అనుకున్నాం. అంత గ్లోబల్ స్టేజ్ సెట్ అయింది. బట్ తర్వాత మనమే మన చేతులారా మన పరువు తీసుకున్నట్టు అయ్యింది అండ్ తీసుకున్నట్టు చేశారు. అందులో ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే గల్గోటియా యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ ఉందో వాళ్ళు ఆ ఎగ్జిబిషన్ ఏదైతే జరుగుతుందో గ్లోబల్ ఏఐ సమిట్ లో దాంట్లో ఒక స్టాల్, వాళ్ళ యూనివర్సిటీ స్టాల్ ఓపెన్ చేసి మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంత ఎక్సలెంట్ గా ఉన్నాం, చూడండి మేము ఇది ఇన్నోవేషన్ చేసినాము, ఇదైతే ఓరియాన్ సంథింగ్ ఏదో నేమ్ పెట్టినారు వాళ్ళ ఒక డివైస్ కి, అది మేము కనిపెట్టినాము, ఒక డాగ్ లా ఉన్నది అని చెప్పినారు. దాన్ని వాళ్ళు ఒకటి మర్చిపోయిన విషయం ఏంటంటే ఇది గ్లోబల్ సమిట్ అంటే ఇంటర్నేషనల్ కవరేజ్ ఉంటుంది. అందుకే తెలుగులో ఒక సామెత ఉంటుంది, నకల్ కర్నేకే లియే భీ అకల్ చాహియే అని, అంటే కాపీ కొట్టి కూడా జరంత తెలివి అనేది ఉండాలి. సిమిలర్ గా చైనీస్ రోబోని తీసుకొచ్చి మనది మేము డెవలప్ చేసినాం, మా యూనివర్సిటీలో డెవలప్ చేసినాం అని చెప్పుకున్నప్పుడు అది ఇంటర్నేషనల్ మీడియా పబ్లిష్ చేసినప్పుడు చైనా వాళ్ళు నోటీస్ చేసి ఇది మీరు చేయడం ఏంది, మేము కదా దీన్ని చేసింది, మీ పేరు ఎట్లా వేసుకుంటారు అంటే మీ క్రెడిట్ ఎట్లా కొట్టేస్తారు అని చెప్పేసి ఇండియన్ ఏఐ సమిట్లో ఇది జరిగింది అని చెప్పింది. ఆ యూనివర్సిటీ చేసిందని కాదు. అంటే ఆబ్వియస్గా ఏదైతే ఇండియాలో యూనివర్సిటీ చేస్తూ ఇండియా పేరే బద్నాం అవుతుంది. సేమ్ థింగ్ ఈ యూనివర్సిటీ విషయంలో జరిగింది. ఎప్పుడైతే చైనీస్ వాళ్ళ ట్వీట్ చేస్తారో దానికి రెస్పాన్స్ ఎట్లా వచ్చిందంటే అరే ఏం చేస్తుర్రా మీరు అన్న విధంగా పీపుల్ నుంచి అవుట్రేజ్ అనేది స్టార్ట్ అయింది. ఇమీడియట్ గా దీనికి ముందే అంటే దానికన్నా ముందు ఏం జరిగిందంటే మన ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో లైక్ అశ్విని వైష్ణవ్ గారు వాళ్ళు కూడా ఆ డాగ్ అంటే అదైతే ఉందో ఒరియా అని చెప్పేసి రోబోట్ దాని ఇమేజ్ ని ట్విట్టర్లో షేర్ చేసి అంటే ఎక్స్లో షేర్ చేసి లైక్ మన ఇన్నోవేషన్ లాగా రాసినారు గల్గోటియా యూనివర్సిటీ. అంటే ఒక థింగ్ ఏమో అర్థమవుతుందంటే ఇక్కడ గవర్నమెంట్ ఆ ఎగ్జిబిషన్ కి పర్మిషన్ ఇచ్చింది, బట్ ఎలాంటి ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, దానికి ఎంట్రీ ఏంటి అనేది బేసిక్ టెస్ట్ అయితే చేయాలి కదా. అది ఒక ఎగ్జిబిషన్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ స్టిల్ ఆ బేసిక్ టెస్ట్ అనేది ఉండాలి. అది అక్కడ ల్యాక్ అయింది. దానివల్ల గ్లోబల్ స్టేజ్ లో మన పరువు పోయింది లిటరల్లీ. ఎందుకంటే వాళ్ళు ఇండియాని, ఎందుకంటే ఇది ఏ రేస్ ఏదైతే ఉందో మనం లిటరల్లీ ఒక స్మాల్ చిన్న విధంగా అర్థం చేసుకోవాలంటే చైనా లేచింది మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల, యుఎస్ లేచింది టెక్ వల్ల. అండ్ అలాగే ఇప్పుడు ఏ వేవ్ ఎవరైతే ఏ కంట్రీ అయితే క్యాచ్ చేస్తుందో వాళ్ళు నెక్స్ట్ చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి ఫ్యూచర్ పైన. అలాంటి ఒక సమిట్ జరుగుతున్నప్పుడు ఆ సమిట్ లో పాజిటివ్ థింగ్స్ జరగదని కదా చూస్తారు వేరే మీడియా వాళ్ళు. అంటే అది అమెరికా కానీ లేకపోతే చైనా కానీ వేరే కంట్రీస్ కానీ అదే ఆపర్చునిటీ మనం తీసుకెళ్లాల చేతిలో పెట్టినట్టు అయిపోయింది ఈ సమిట్ లో స్టార్టింగ్ లో. అదొక బ్యాక్ ఫైర్ అన్నది. ఈ ఈవెంట్ లో సెకండ్ థింగ్ ఏం జరిగిందంటే కాంగ్రెస్ ప్రొటెస్ట్. ఆ ప్రొటెస్ట్ కూడా ఎంత దారుణం అంటే లిటరల్లీ చెప్తున్నాను, అంత దారుణమైన ప్రొటెస్ట్. గ్లోబల్ సమిట్ లో ఎంతో మంది టెక్ సిఇఓస్ కానీ వరల్డ్ లీడర్స్ కానీ వచ్చి ఉన్న స్టేజ్ పైన అలాంటి ఒక స్టేజ్ సెట్ అయింది, అంటే ప్లాట్ఫామ్ సెట్ అయింది ఆ సమిట్ ద్వారా. ఆ సమిట్ లో వాళ్ళు టాప్లెస్ షర్ట్ లేకుండా పోయి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏదో జరిగిందో దానికి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చెప్తున్నారు. ఎక్కడ? గ్లోబల్ సమిట్ లో. నీకు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, థింగ్స్ ఉంటే వాటిని ట్యాకిల్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి, ఛాలెంజ్ చేయడానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వేరే సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ గ్లోబల్ స్టేజ్ సెట్ అయింది కదా అని చెప్పేసి యుఎస్ కి ఇండియాకి ఏదైతే ట్రేడ్ డీల్ జరిగిందో దాని మీద నువ్వు వచ్చి టాప్లెస్ గా ప్రొటెస్ట్ చేయడం ఎంత దారుణం. అండ్ ఇప్పుడు ఆబ్వియస్ గా వేరే కంట్రీ న్యూస్ కి, మీడియా ఛానల్స్ కి ఒక మంచి ఫుటేజ్ మనం ఇచ్చినట్టే అరే ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తే గిదిరా అయ్యింది అని చెప్పి ఎంత దారుణంగా ఉంటుంది అది. అంటే మనము ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. యూత్ కాంగ్రెస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఇది చేస్తున్నారు. సో ఆబ్వియస్ గా ఎంత రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది ఒక సమిట్ వల్ల. ఎందుకంటే ఏదైనా ఒక థింగ్ మనం ప్రాపర్ గా ఎగ్జిబిట్ చేసి ప్రాపర్ గా ప్రజెంట్ చేసి వరల్డ్ స్టేజ్ లో నవలపాలుగా ఉంటుంటే అది ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుంది. అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయితే మనం చూసుకెళ్తాం ఒక రకంగా. బట్ ఆ ప్లాట్ఫామ్ సెట్ అవుతున్నప్పుడు ఇలాంటి థింగ్స్ మన ఇమేజ్ ని ఖరాబ్ చేస్తాయి. ఎందుకంటే ఏదైనా పాజిటివ్ కన్నా నెగిటివ్ చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ సమిట్ లో లైక్ పరం అని చెప్పేసి ఒక రోబోటిక్ డాగ్ ని మొత్తం కంప్లీట్ గా మనమే డెవలప్ చేస్తున్నాం. దాని గురించి ఏం మాట్లాడరు వేరే మీడియా వాళ్ళు. అండ్ కొన్ని మంచి స్టార్ట్అప్స్ ఉన్నాయి అందులో, కొన్ని మంచి ఇన్నోవేషన్స్ ఉన్నాయి అందులో, వాటి గురించి ఎవరు డిస్కస్ చేయరు. అండ్ ఇప్పుడు ఇవాళ వీడియోలో కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఏదైతే అవుట్రేజ్ జరిగిందో వాటి గురించి. ఎందుకంటే ఇదే సెన్సేషనలిజం అవుతుంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇదే సెన్సేషనలిజం అవుతుంది. కాబట్టి ఏదైనా థింగ్ మనం కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మినిస్ట్రీ కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సింది. ఎలాంటి థింగ్స్ వస్తున్నాయి, ఎలాంటి వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు అంటే ఎగ్జిబిషన్ లో వాళ్ళ స్టాల్స్ ఎవరైతే పెడుతున్నారో అనేది. అండ్ దాని తర్వాత ఏదైతే యూత్ కాంగ్రెస్ చేసిందో అది 100% తప్పని నా ఒపీనియన్. ఎందుకంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రొటెస్ట్ చేయడానికి ఒకవేళ మనకు ట్రేడ్ తో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే. బట్ గ్లోబల్ సమిట్ లో అది షర్ట్లెస్ బిహేవియర్ తో వెళ్ళడం కరెక్ట్ కాదు. అండ్ అది చాలా మంది పీపుల్ సెంటిమెంట్స్ కూడా హర్ట్ చేసింది. ఐ థింక్ ఈ 2 థింగ్స్ పక్కకు పెట్టేస్తే కొన్ని మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం మిస్ చేసుకున్నామేమో. సో ఇది ఓవరాల్ ఏ సమిట్ లో జరిగింది. సో ఇప్పుడు మీరు కామెంట్స్ లో చెప్పండి ఈ సమిట్ పైన మీ ఒపీనియన్ ఏంటి.